colleagues, my dear students, good evening. Good evening. This is the spirit of education. Thank you. So, ఈ మధ్యకాలంలో మనము ఎదుర్కోబోతున్న సమస్యల పైన మనకు తెలియజేయడానికి మన ఈగల్కి వచ్చింది. ఇది సెకండ్ టైం రావడం. 10:30 సార్లు ఫోన్ చేశారు. అది షాక్. ఎందుకంటే నేను సుసుప్త అవసరం ఉంటాను ఆ టైంలో. ఎందుకంటే మనం ఒకసారి 2 గంటలకు వచ్చింది కాదు, అలానే అనుకున్నాను. సార్ మా ఈ గురించి ఇంకా చేసుకున్నాము అంటే ఒకేసారి చెప్పేసి ఈ టైం చేసింది. దట్టు ముఖ్యంగా బాయ్స్ అని ముఖ్యం చెప్పట్లేదు. గర్ల్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రమేష్ గారు కూడా వచ్చి నాకు కొన్ని విషయాలు చెప్పారు. ఒక్కసారి మీరు లోపలికి వెళ్తే బయటపడడం కష్టము. మళ్ళీ చెప్తున్నాను, take utmost care when you are going to use your what are the external effects, what are the external things you are going to use that is very effective your body, your lives. So తీసుకోవడం, ఈ వయసులో తీసుకోవడం ముఖ్యంగా ఎంత ప్రమాదం అంటే సైన్స్ ప్రకారం చెప్పుకుంటే కదా వాయిస్ కౌన్స్ పెరగడం ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. మన జనన పార్ట్స్ పనిచేయకుండా పోతాయి. తర్వాత మెదులుపైన దాని ప్రభావం విపరీతంగా ఉంటుంది. లోపల పాలయం ఎప్పటికప్పుడు దాని ఫంక్షన్ మొత్తం స్టెబిలిటీ అయిపోతుంది. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం మనం తెలియదు. కనీసం నేను దాన్ని తాగేవాడు కూడా ఒక 2-3 hours రెస్ట్ మరీ లేదు. యథాస్థానికి వస్తాడేమో తెలియదు. కానీ ఇది తీసుకుంటే కంప్లీట్గా ఒక్కసారి హ్యాబిట్ పడ్డారు అంటే దాన్ని మార్చుకోవడం కష్టం. ఇంకా మన జీవితం చెప్పాలి. అది తయారు చేసుకోవడంలో మీరే ఉంది. దాన్ని అరెస్ట్ చేసుకుంటారా, ఇంప్రూవ్ చేసుకుంటారా అనేది ఈ పైన ఆధారపడి ఉంది. మరీ ముఖ్యంగా అది చాలా రకాలుగా దొరుకుతుంది. పౌడర్, గ్రాన్యూల్స్, సిగరెట్స్, ఇంజెక్షన్స్, ఈ రూపంగా దొరికి చాలా ఈజీగా మన స్మగ్లింగ్ చేసే వాళ్ళు మన గర్ల్స్ కూడా బాగా యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుంది కానీ ఇంకా బాయ్స్ కూడా యూజ్ చేస్తున్నారని, ముఖ్యంగా మన క్యాంప్ ఏరియాలో అది దొరుకుతుందని కొన్ని పేర్లు రకాలు ఉన్నాయి. సార్లు చెప్పండి. ఒక్కసారి దొరికకపోతే మళ్ళీ చెప్తున్నాను, కాలేజీకి ఎటువంటి సంబంధం లేదు. నేను ఎటువంటి జాగ్రత్త రాను. బయటగా తీసుకెళ్తాను, సెంట్రల్ జైలుకి తీసుకెళ్తాను. మీ మూలాలన్నీ రాలుతారు. సో దీనిపైన మీకు అవేర్నెస్ చేయడానికి చాలా వచ్చారు. సో మీరు మా వయసు వచ్చే బీపీ, షుగర్, థైరాయిడ్ ఏమి లేకుండా ఉండాలి అంటే ఇలాంటివన్నీ ఏం తీసుకోకుండా మీ జీవితాన్ని పలుచగా కాపాడుకోవాలి. తర్వాత ఇప్పుడే వచ్చేటప్పుడు మన ఈనాడు మీటింగ్ వాళ్ళు వచ్చారు. ఏఐ పైన డిబేట్ ఉంటుంది. ఆ డిబేట్లో మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా మీకు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. తర్వాత రేపు మనకి ఏంటి రేపు ఇచ్చే టైంలో వస్తున్నాం. దాని తర్వాత రేపు మార్నింగ్ 9 o'clock
రేపు తర్వాత గ్రంథాలయ వాళ్ళకి మనల్ని పిలిచారు, కనీసం ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇక్కడ అటెండ్ అయ్యి జస్ట్ 45 minutes మాత్రమే మళ్ళీ వెళ్ళాల్సిన వచ్చారు. సో ఇది మెయింటైన్ అయితే దాని తర్వాత ఎఫెక్టివ్గా ఉండాలి అంటే సభాధ్యక్షులు ప్రిన్సిపల్ డాక్టర్ ఐఎస్ నాయక్ సార్ గారికి, అలాగే లీగల్ టీం గారు, అలాగే ఫస్ట్ అంటే మనకి చూసిన లీగల్ ఆల్రెడీ మనకి సెకండ్ సార్ వాళ్ళు రావడం అంటే మనం ఎంతసేపు ఉన్నప్పటికీ మనం చదువు అనేదే కాకుండా పక్కన మనతో పాటు అంటే మనం బాగుపడాలనే ఆలోచన ఉన్నప్పుడు పక్కన వాళ్ళు కూడా బాగుపడతామనే ఆలోచనతో ముందుకు రావాలి. అలా ముందుకు వచ్చినప్పుడే అంటే మనం ఒక్కరమే బాగుపడుతుంది, ఏమైంది మన వరకు ఉన్నది. అదే మన పక్కన వాళ్ళు కూడా బాగుంటే మనం బాగుంటాం, మన పక్కన వాళ్ళు బాగుంటారు, అంతా బాగుంటాం. అంటే ఇక్కడ చిన్న పిల్లలకి ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నారు. ఈ స్టేజ్లో మనం ఏమి చేయాలన్నా అంటే మనం ఒక డెసిషన్ అనేది కరెక్ట్గా తీసుకోలేనటువంటి స్థాయిలో మనం ఉన్నాం. అంటే ఇప్పుడు ఎవరి మాట వినాలి? మనం ఇంటి దగ్గర చెప్పినటువంటి మన పేరెంట్స్, తర్వాత కళాశాలకు వచ్చినప్పుడు మన అధ్యాపకులు చెప్పినటువంటి, అలాగే ఇప్పుడు మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి? అవేర్నెస్ ప్రోగ్రాంలో చెప్పేటి కొద్దిగా విని మగ పిల్లలకు మాత్రమే ఆడపిల్లలు కూడా ఇప్పుడు మనకి మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అన్న వాళ్ళు ఉండొచ్చు, మనకి తెలిసిన ఎవరైనా రిలేటివ్స్ వాళ్ళని కూడా అంటే చెడు మార్గంలో పయనిస్తుంటే వాళ్ళకి కొంచెం అంటే పక్కన వాళ్ళకి చెప్పి ఇంటి ఇవ్వడం వల్ల ఇప్పుడు మీ తమ్ముడు మీ అన్నలు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అది వెంటనే మీ నాన్నకి తెలియజేసినాకో వాళ్ళ పైన మందలించడం అనేది జరుగుతుంది. అంటే ఆడపిల్లలు మగ పిల్లలకి ఇప్పుడు తేడా లేకుండా అంటే ఈక్వల్ అంటే సమానత్వం అంటున్నాం. సమానత్వమే, కానీ దేనిలో సమానత్వము? కష్టపడడంలో, పోటీ పడడంలో, మంచి సాధించడంలో అందరూ సమానంగా పోటీ పడతాం. కానీ ఈ చెడు వ్యసనాలకి బానిస కాకుండా ఉండాలంటే అంటే ఇప్పుడు చూస్తూ ఉంటాం, మనం కాలేజ్ అయిపోతున్నాం కరెక్ట్గా పోగిరి వేదవాళ్ళు అంటే వాళ్ళు మీరు చూస్తూ ఉంటారు, అమ్మాయిని ఏదో విధంగా మామూలుగా బయటకు పోయేటప్పుడు సౌండ్ చేసుకుని పోవడం. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా ఆడపిల్లల్ని మనం అంటే మన ఇంట్లో అమ్మ కానీ అక్క కానీ చెల్లెలు కానీ ఎవరైనా వేరే వాళ్ళు అన్నప్పుడు మనం మందలిస్తున్నామా లేదా? వెంటనే సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు. నేను కొన్ని చోట్ల చూస్తూ ఉన్నాం, ఒకరోజు మేము గమనిస్తూ ఉన్నాము, కొంతమంది పిల్లలు ఊరికే పోతా ఉన్నారు. నేను తిన్న తర్వాత అప్పుడు ఏమన్నా ఎవరో ఏదో చేస్తున్నారు. Dr. Nagaswamy Naik, Principal of the college, and on the deck, off the deck, clean Vendetta. So, friends, ఇవాళ ఆనందంతో మొదలై ఆత్మహత్యలతో ఎండ్ అవుతాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇవాళ చాలా మంది సెలబ్రేషన్ అంటే పండుగకో పబ్బానికో మత్తు పదార్థాలని అలవాటు చేసుకుంటున్నారు. దాన్ని వ్యసనంగా మార్చుకొని చివరికి అడుక్కుని తినే పరిస్థితికి దిగజారుతున్నారు నేటి సమాజంలో యువత. మరి యువత తలుచుకుంటే దేశానికి తలరాత మార్చొచ్చు అంటున్నారు. మరి మత్తు పదార్థాలకు బానిస కాకూడదని ప్రతిరోజు చెప్తున్నా మా దగ్గర ఉండే పిల్లలు కూడా కొంతమంది చైనింగ్ అని తింటున్నారు. అది ఒక రకమైనటువంటి డ్రగ్స్. మరి కొంతమంది సిగరెట్, కొంతమంది ఆల్కహాల్, అంటే నాకంటే కూడా పడ్డారు కొంతమంది. సో ఏం చేయలేని పరిస్థితి. సో 1 or 2 persons ఎవడో ఒకడు ఉంటాడు, వాడి ద్వారా మిగిలిన పిల్లలు స్ప్రెడ్ అవుతూ ఉంది. వాడిని కంట్రోల్ చేసుకుని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకు అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోకపోతే మీరు మీ లైఫ్ ఎడ్యుకేషన్ పైన ప్రభావం చూపిస్తుంది, ఫ్యామిలీ పైన, సొసైటీ పైన, అందరిపైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి సార్? మేము ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు. ఎంజాయ్ అంటే మత్తు పదార్థాలు తీసుకొని ఎంజాయ్ చేయడం కాదు.
నువ్వు ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సలహా అవకాశం వేదిక ఉన్న పెద్దలు డాక్టర్ ఆసన గారికి మరియు వచ్చినటువంటి అధికారులు రమేష్ సార్ గారికి, మాసుమరి గారికి, మల్లేశ్వర గారికి, శ్రీధర్మూర్తి గారికి మరియు సిగరెట్లు కైలు ఉద్యోగాలు ఇవన్నీ అలవాటు చేసుకొని తన జీవితాన్ని పాటు చేసుకుంటారు. అంటే మనము చిన్న వయసులోనే ఇప్పుడు కొన్ని అనేక రకాల రోగాలకి ఇప్పుడు మత్తువర్తలు బాధించడం వల్ల వాటి మత్తువర్తం మనకి ఏమవుతుందంటే మన యొక్క బాడీ ఏం చేస్తుందంటే రోజు రోజుకి క్షీణింపజేస్తుంది. కాబట్టి తను మత్తువర్తం మిగిలినప్పుడు తనకి ఎవరో తెలియట్లా, తన అక్క ఎవరో, తన చెల్లి ఎవరో తెలియట్లా, తన అమ్మ అంటే ఎవరు తెలియట్లేదు. అటువంటి విద్యార్థి మీ వారే మాసంలో మీకు సూపర్ సీనియర్ వారు ఒక పోలీస్గా మన మధ్యకు వచ్చి మన కాలేజీని ఒక కాన్సన్ట్రేట్ చేసి మన విలువ చెప్తాము సార్ అని చక్కగానే చెప్తున్నాను. వారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఇంతకుముందు వచ్చి చెప్పాను హాఫ్ ఆఫ్ ది పీపుల్ విన్నారు. అప్పుడు వచ్చినప్పుడు లేని వాళ్ళు ఇక్కడ బాయ్స్ మీరు అందరూ ఉన్నారా? లేని వాళ్ళు ఎంతమంది? మళ్ళీ మన కాలేజ్కి మళ్ళీ ఈ విధంగా డ్రగ్స్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ రావడానికి కారణం ఏంటంటే మన కాలేజీలో కూడా డ్రగ్స్ ప్రవేశించింది. ఒక 4 విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నారు. సార్ చెప్పానంటే డిస్కస్ చేశాను కదా, మన కాలేజీ నా కాలేజీ అనుకోని నేను సార్కి 10:30 ఫోన్ చేశాను. సార్ నైట్ చెప్పలేదు ఈ విషయం, కానీ ఇప్పుడు చెప్తాను. మన కాలేజీ కూడా డ్రగ్స్ ప్రవేశించింది. ఇక్కడ సోషల్ మీడియా లేదంటే న్యూస్ ఎంతమంది ఫాలో అవుతారు? సోషల్ మీడియా కానీ న్యూస్ ఎంతమంది ఫాలో అవుతారు? సరే, మన ఇండియాలో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక పెద్ద ఇన్సిడెంట్. ఏం జరిగింది? బాంబ్ బ్లాస్ట్, బస్ యాక్సిడెంట్. నిన్నగా మొన్న బాంబ్ బ్లాస్ట్, ఇండియాలో కర్నూలు కాదు, బాంబ్ బ్లాస్ట్ జరిగిన ఢిల్లీలో ఎవరి కాదు జరిగింది? ఎవరు చేశారు? హైదరాబాద్ టెర్రరిస్టులు చేశారని ఒక అనుమానం ఉందా లేదా? బాంబ్ బ్లాస్ట్ జరిగిందంటే టెర్రరిస్టులు చేస్తారని అనుమానం, అంతేనా? ఆ విధంగా ఇండియాకి టెర్రరిస్టుల వల్ల నష్టం ఉంది. కానీ మన ఇంటికి టెర్రరిస్టులు ఎవరైతే గంజాయి తాగుతున్నాడో వాడే టెర్రరిస్ట్. మన ఇంటికి, మన సమాజానికి, మన కుటుంబానికి వాడే ఒక పెద్ద టెర్రరిస్ట్. ఎందుకు చెప్తున్నానంటే వాడికి తన మన మీద సార్ చెప్పినట్టు తన మన భేదం ఉండదు. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ప్రిన్సిపల్, టీచర్, ఫ్రెండ్, రోడ్డు పోయిన ప్రతి వ్యక్తి వాడికి శత్రువే. అలాంటి వాడు టెర్రరిస్టా కాదా? ఇద్దరు కూర్చొని తాగుతూ ఉంటారు అక్కడ, దారిలో పోయే నలుగురిని ర్యాగింగ్ చేస్తాడు. ఎవరు అంటే రాయి తీసుకొని కొడతాడు. ఆ విధంగా మన కాలేజీలో కూడా 4 టెర్రరిస్టులుగా తయారవుతున్నారు. జాగ్రత్త. ఇదే ఫస్ట్ లాస్ట్ వార్నింగ్ మీకు. అది ఎవరైనా సరే ఇక్కడ ఉంటే చెప్పండి, లేకపోతే వాళ్ళకి చెప్పండి. వాళ్ళ పేర్లు పోలీస్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ రీచ్ అయ్యాయి. మా ఇన్వెస్టిగేషన్లో 4 పేర్లు ఉన్నాయి మన కాలేజీలో. కేసులు పెట్టి రిజిస్టర్ చేసుకునే స్టేజ్కి రావద్దండి. అది చెప్పడానికి మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు రావాల్సి వచ్చింది. ఈరోజు యువత వాళ్ళు కావాలని ఏదో నేర్చుకొని దానివల్ల తీసుకోవాలని కాదు, ఏదో వచ్చింది. ప్రిన్సిపల్ సార్ గారికి, టీచర్స్కి, నా తోటి మాసం సార్ గారికి, స్టూడెంట్స్కి నా యొక్క నమస్కారాలు. మేము ఇదే కాలేజ్ని సెకండ్ టైం సెలెక్ట్ చేసుకోవడానికి కారణాలు ఏంటంటే, రీసెంట్గా ఒక 15 days బ్యాక్ ఈ అరూర్ నగర్కి సంబంధించిన బ్యాచ్ ఒకటి దొరికింది. అందులో ఒక అమ్మే వ్యక్తిని పట్టుకున్నాము. సేవించే వ్యక్తుల్ని వాళ్ళని ఏదో స్టూడెంట్స్ ఉన్నారన్న ఉద్దేశంతో హైయర్ ఆఫీసర్స్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఒక
4 మెంబర్స్ పిల్లల్ని పంపించేసాం. వాళ్ళు కూడా స్టూడెంట్సే, కానీ అమ్మే వ్యక్తిని మాత్రము గేమ్ పంపించడం జరిగింది. అసలు పిల్లలు ఎందుకు స్టూడెంట్స్ దీనికి అడిక్ట్ అవుతున్నారో తెలియదు, కానీ ఒకప్పుడు ఈ గంజా ఎవరు తాగేవాళ్ళు అంటే సాధువులు తాగేవాళ్ళు. ఐడియా ఉందా? సాధువులు వాళ్ళకి సంసారం ఉండదు, పిల్లలు ఉండదు, భార్య ఉండదు, ఇల్లు ఉండదు, ఏమీ ఉండదు. అటువంటి వాళ్ళు తాగే గంజాయిని ఇప్పుడు స్టూడెంట్స్ తాగుతున్నారు. ఈ తాగిన వాళ్ళని మేము పడుతున్నప్పుడు వాళ్ళని అడుగుతున్నాం ఎందుకు తాగుతున్నారంటే కొంతమంది చెప్తా ఉన్నారు ఆనందం కోసమని, కొంతమంది చెప్తున్నారు బాధలు ఉన్నాయి సార్ అందుకోసమని, కొంతమంది మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అని. ఇవన్నీ పోయేటట్టయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది కదా. ఇప్పుడు మీకు స్కూల్లో కాలేజ్లో యూనిఫామ్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, ఫుడ్ ఇస్తున్నారు, వాటితో పాటు ఇది కూడా ఇచ్చేవాళ్ళు. అంతేనా? మీకు ఏమైనా సమస్యలు పోతాయంటే ఇచ్చేవాళ్ళు, బాధలు పోతాయంటే ఇచ్చేవాళ్ళు. ఇంట్లో సమస్యలు, ఇంట్లో ప్రెజర్స్ ఉన్నాయి సార్ అంటే అవన్నీ పోయేటట్టయితే గవర్నమెంటే మీకు ప్రొవైడ్ చేసేది. ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదు? దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. స్టూడెంట్స్ సిల్లీగా తెలిసి తెలియనట్టుగా ఈజీ ఆన్సర్స్ చేస్తున్నారు. అలా చేయకండి. ముఖ్యంగా ఈ డ్రగ్స్కి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. నాకు నేను చూసినప్పుడు ఇన్సిడెంట్ చెప్తా వినండి. ఒక అబ్బాయి డ్రగ్స్ అడిక్ట్ అయ్యి, మేము ఈ ఈగల్ టీమ్ ఫామ్ అయ్యి ఎక్కువ సంవత్సరాలు కాలేదు, ఓన్లీ 10 months అయింది, 10 నెలలు మాత్రమే. ఈ 10 నెలల్లో మేము గంజాయి ఎక్కువగా స్టాప్ చేయడం వలన వాళ్ళు గంజాయి దొరకక ఇద్దరు చనిపోయారు. ఎందుకంటే వాళ్ళు గంజాయి ఉంటేనే, మత్తు పదార్థాలు ఉంటేనే వాళ్ళు అయితే సర్వే అవుతారు, లేకుంటే లేదు. వాళ్ళకి రావడం లేదు. ఇంకా మేము బాగా టైట్ చేసాం. మన కర్నూలులోనే కాదు, స్టేట్ వైడ్ టైట్ చేసుకుంటూ వచ్చేసాం మొత్తం. సార్ చెప్పినట్టు ఒకప్పుడు విజయనగరం నుంచి వైజాగ్ నుంచి శ్రీకాకుళం అక్కడి నుంచి తీసుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా టైట్ చేసుకుంటూ వచ్చాము. ఎవరికి మ్యాక్సిమం దొరకడం లేదు. అందుకోసమని ఆ గంజాయి దొరకనందుకు కొంతమంది డ్రింక్తో పోసుకుంటున్నారు. ఒక ఇద్దరు అయితే మామూలు సూసైడ్ చేసేస్తున్నారు కంప్లీట్గా. ఎంగనూరు సరౌండింగ్లో హ్యాంగ్ చేసుకున్నాడు మా చెట్టుకి గంజాయి దొరకక. అదే మనకి సర్వస్వమా ఏమైనా? అది మార్గం ప్రశాంతంగా భార్య పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం బతకొచ్చు కదా. అది లేకుంటే ఉండలేమా? ఉండొచ్చు, కానీ ఆ విధంగా ఉంటుంది. అడిట్ అయినామంటే టీచర్స్, మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఇప్పుడు సార్ మన డ్రగ్స్ గురించి ఎంతో బాగా చెప్పారు కదా. మన వాళ్ళు చాలా మంది డ్రగ్స్ తాగే వాళ్ళని చూస్తే ఖచ్చితంగా 1970 కాల్ చేసి సార్ వాళ్ళకి తెలియచేద్దాం. మన కోసం సార్ వాళ్ళు ఇంతసేపు చెప్పారు కదా, ఖచ్చితంగా పాటిస్తారా? సార్ వాళ్ళకి కాల్ చేసి చెప్పండి. మీ అన్న, మీ చెల్లెలు, మీ అన్న, మీ ఇంకా తమ్ముడు వాళ్ళు ఖచ్చితంగా టాపిక్ చెప్పండి సార్ వాళ్ళకి. ఖచ్చితంగా కాల్ చేసి చెప్దాం. సార్ వాళ్ళు టైం వేస్ట్ చేసి కూడా మన కోసం చెప్పారు కదా, వాళ్ళ కోసం ముఖ్యంగా చెప్దాం. సరేనా? Assembly is not.